హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి టేస్టీగా అండ్ హెల్దీగా న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న క్రిస్పీగా టేస్టీగా మన మిల్లీ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. 2 కప్స్ మిల్ మేకర్ తీసుకోవాలండి. మిల్లీ మేకర్ తీసుకున్న తర్వాత వాటర్ మనం మునిగేంత వరకు పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అగైన్ వాటర్ తీసుకోవాలి. అవి మొత్తం మిల్ మేకర్ మంచిగా మునిగేంత వరకు ఆ మిల్ మేకర్ని 30 సెకండ్ నాననివ్వాలండి. నానించిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా ప్రెస్ చేసినప్పుడు 70% మనకి మిల్లీ మేకర్ నానినట్టుగా ఉండాలండి. ఆ తర్వాత మనం ఆ మిల్లీ మేకర్లో వాటర్ అంతా తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 మిర్చి కట్ చేసుకున్నవి అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసి మంచిగా వేపాలండి. వేపిన తర్వాత 2 వేగాక పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వేపాలి. వేపిన తర్వాత మనం మిల్లీ మేకర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేపాలండి. వేపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కర్రీని అటు ఇటు ఫ్రై చేయాలండి. ఆఫ్టర్ మనం ఇక్కడ ఒక పౌడర్ చూపిస్తున్నాం కదండి, ఆ పౌడర్లోనే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయండి. దీనివల్లనే మనకి ప్రోటీన్స్, ఫైబర్ ఫుడ్ అనేది మనకి హెల్తీగా ఉండడానికి ఈ పౌడర్ని మేము యూజ్ చేస్తామండి. సో ఇదే ఈ కర్రీకి సీక్రెట్ అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది మేము కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తామండి. అది ఓపెన్ చేస్తే మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా ఇది చూపిస్తాము. అది వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలబెట్టాలండి. కలబెట్టిన తర్వాత ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని మంచిగా మళ్ళీ ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ టేస్టీ మిల్లీ మేకర్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఓకే అండి, టేస్టీగా హెల్దీగా క్రిస్పీగా మనకి మిల్లీ మేకర్ ఫ్రై రెడీ అయ్యిందండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఎమ్మి అండి. ఒక్కసారి ట్రై చేసి చూసి మాకు కామెంట్ పెట్టండి.